అని చెప్పడం జరిగింది. ఇది తీసుకోండి సార్ అంటే మా దగ్గర డబ్బులు లేవు సార్, ఇప్పుడు ఎంతసేపు ఉన్న ఫెర్టిలైజర్ షాప్లో పోయి అప్పు తీసుకొని వచ్చి వీటి ఒడ్ల మీద తర్వాత వాళ్ళకి ఇస్తాం, ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వమంటారుగా అంటే ఏమవుతుంది సార్, కొద్దిగా రిజల్ట్ వచ్చిన తర్వాత వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరు అన్యాయం చేయరు, మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది అంతకైతే ఇప్పుడు ఏమైనా ఉంటే మీ కాడ అమౌంట్ ఉంటే ఇవ్వని చెప్పిండు. అయితే నేను అనుకున్నా సార్ ఇది ఇంత నమ్మకం ఇస్తుండు, ఇంత నమ్మకం అంత దమ్ముంది కాబట్టి నమ్మకం ఉంది అనుకొని సార్ దగ్గర 2 గ్యాన్వల్స్ అగ్రియేట్ కొనడం జరిగింది. జరిగి ఒక 2 ఎకరాలకు వేసిన. 2 ఎకరాలకు వేసిన తర్వాత 10 రోజుల తర్వాత ఫోన్ చేసిండు సార్, ఎట్లా ఉంది సార్ పొలం అంటే నెంబర్ 1 సార్, పిలికలు బాగా వచ్చినాయి, పిలికలు ఎప్పుడు 15-16 వచ్చే పిలికలు ఇప్పుడు 30-35 దాకా పిలికలు వచ్చినాయి, నెంబర్ 1 రిజల్ట్ ఉంది సార్ అని చెప్పిన. అనగానే సార్ ఫోన్పే ద్వారా నాకు డబ్బులు కొట్టండి సార్ అన్నాడు. సరే అని చెప్పి అమౌంట్ సార్ కొట్టడం జరిగింది. అట్లాగే నీ పక్క మట్టి వాళ్ళకు కూడా నువ్వు ఏం వేసినావు ఈసారి ఒట్లు బాగుపోయినాయి కూడా అన్నారు. అంటే ఎకరానికి 32 క్వింటాల మట్టి వచ్చింది. చూడండి లీడర్స్, ఎకరానికి 32 అంటే 32 బస్తాలు పండించే రైతు 32 క్వింటాలు వస్తాయంటారికే ఎట్లా ఏం వేసినావు అసలు ఇట్లా పోయినాయి ఒడ్లు మాకు కూడా చెప్పండి అన్నారు. నేను ఆ విధంగా ఇంకొక 4 చెప్పిన ఆ వ్యవసాయం గురించి. అయితే అట్లనే మా మేడంకి కిడ్నీ స్టోన్స్ వచ్చినాయి, 12 mm రాయి. అసలు మా మేడం మెలకలు తిరుగుకుంటూ హాస్పిటల్ పోదామా అంటుంది. అదే మా అప్లైన్ సైన్స్ సార్ ఫోన్ చేసి, సార్ ఇట్లా సంగతి మా మేడం ఇట్లా అంటుంది, హాస్పిటల్ పోతేనే వాళ్ళు స్కానింగ్ అన్నారు, ఆల్రెడీ స్కానింగ్ కూడా తీపియడం జరిగింది. తీపిస్తే 12 mm రాయింది. ఇక మీరు ఆధార్ కార్డు జ్యోతి హాస్పిటల్ పోగానే ఆధార్ కార్డు అవి తెచ్చుకోండి సార్, మరి ఆపరేషన్ రెడీ చేస్తామని చెప్పింది. చెప్తే ఇట్లా సంగతి సార్ ఆపరేషన్ అంటారు, మరి ఎన్ని వేలు అవుతాయో ఏందో. మళ్ళీ ఆ మేడం ఏమంటుందంటే ఆ రాయి ఎక్కడ ఏ స్థానంలో ఉందో మళ్ళీ ఒకసారి దాన్ని ఏమంటారంటే సిటీ స్కాన్గా ఏదో దాన్ని తీసుకురమ్మని చెప్పింది అన్నమాట మేడం. మళ్ళీ దానికి ఒక 8,000 దాకా అయితేట్టుంది. ఎట్లా సార్ అని అడిగితే ఏమవుతుంది సార్, మన దాంట్లో మంచి సప్లిమెంట్ ఉంది, కిడ్నీ హెల్త్ ఒకటి, టాక్సిక్లీన్ ఒకటి, ఫ్యాక్సాయిల్ ఒకటి, పోతే కాలుష్యం ఒకటి, ఇంకొకటి నోనీన్ అవి 4 ఇవ్వడం జరిగింది. అట్లా నొప్పుల టాబ్లెట్లు కూడా వేసుకోమని చెప్పిండు. అంటే నొప్పి తగ్గుతేందుకు, ఉపశమనం వస్తేందుకు కొంచెం 4 రోజుల పాటు అట్లనే వేసుకోమన్నాడు. అట్లనే వేయించి చూసిన 20 డేస్లో 12 mm రాయి పడిపోయింది. 12 mm రాయి పడిపోయింది. మా మేడం ఇంతవరకు ఇక మళ్ళీ స్టోన్స్ కానీ ఏది కానీ అనట్లేదు, ఇంకోసారి హాస్పిటల్ అనట్లేదు. నెంబర్ 1 దాంట్లో ఎత్తు దాంట్లో మాత్రం రిజల్ట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను ఈ సిల్వర్గా అంటే నాకు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నాకు తెలియదు బ్రాంచ్ డైరెక్టర్ అయినాను. శంకర్ సార్ వాళ్ళు, పోతే మన సైల్ సార్ వాళ్ళు, ఇంకో మన బతుల్ శంకర్ మా అప్లైన్ ఉన్నారు. ఆ శంకర్ సార్ కూడా, సార్ మీరు బ్రాంచ్ డైరెక్టర్, మీ ఇంటికి వస్తున్నాం రికగ్నేషన్ కోసం, మేము కేకు అన్నీ తీసుకొని వస్తున్నాం, మీరు రెడీగా ఉండండి సార్, మీకు ఒక 10 మందిని మీ ఇంటి దగ్గర కూడబెట్టి రెడీగా ఉండండి సార్ అన్నాడు. అంటే మనకు ఇంకా రికగ్నేషన్ ఏంటి, ఇదేంటి, మరి మనం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నాం, మంచిగానే ఉంటున్నాయి, అన్నీ మంచిగానే ఉంటున్నాయి, ఇంకా రికగ్నేషన్ ఏంటిది, ఇంకా ఇదేంటి అని మేము అనుకున్నాం. అయితే సార్ వాళ్ళు 2 కార్లు వేసుకొని రావడం జరిగింది మా ఇంటికి. వచ్చి సాల్వాతోటి మమ్మల్ని సత్కరించి ఆ కేక్ కట్ చేయించి ఆ జనాలందరూ అసలు ఏం బిజినెస్ ఇది ఏంది అనేది వాళ్ళు ఆశ్చర్యపోయేటట్టు ఉన్నది. ఇది డబ్బులు ఎట్లా వస్తాయి సార్ మరి అకౌంట్లో కానీ అనుకున్నాం, కానీ అకౌంట్లో కూడా యాడ్ చేసి డబ్బులు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు 9,000 రూపాయలు వచ్చినాయి, ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్లో 16,000 రూపాయలు వస్తున్నాయి. మేము లీడర్స్ ప్రతి ఒక్కరికి ఇక్కడ మా మేడం కూడా మాట్లాడుతున్నారు.